హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండీలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ గుర్తించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిన్నారితో పాటు కిడ్నాపర్ ను అబిడ్స్ పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. అబిడ్స్ కట్టెల మండీలో నిన్న పాపను కిడ్నాప్ చేశాడు నిందితుడు. అతన్ని బీహార్ కు చెందిన ఎండి బిలాల్ గా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా 12 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసించారు పోలీసులు. అయితే కిడ్నాపర్ ను స్టేషన్ కు తీసుకొచ్చిన టైంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కిడ్నాపర్ ఎండి బిలాల్ ను స్టేషన్ ఆవరణలో చావబాదారు పాప తల్లిదండ్రులు, బంధువులు. పోలీసులు అడ్డుకొని నిందితుడిని పిఎస్ లోకి తీసుకెళ్లారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో పాపతో మాట్లాడారు పోలీసులు. ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటున్నారు పోలీసులు. అటు కిడ్నాపర్ ను విచారిస్తున్నారు. నిందితుడు గతంలో ఏమైనా కిడ్నాప్లు చేశాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పాపను నిన్న సాయంత్రం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాడు నిందితుడు. షాప్ కు వెళ్లిన పాపను ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. నిన్న ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉండడంతో చాలా మంది పిల్లలు వచ్చారని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా బస్తీ పిల్లలు, మా బస్తీ ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ అందరు దోలాడారు సార్. ఏ బిల్డింగ్ లో కనిపించలేదు. అక్కడ సీసీ కెమెరా ఉంది చౌరస్తా మీద. సీసీ కెమెరా దగ్గర పోయి చూస్తే అందులో కూడా కనిపించలేదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాం సార్. ఎమర్జెన్సీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళు వచ్చేసారు. రాగానే మా బస్తీ పిల్లలు పోలీసు వాళ్ళు అందరు పోయి మొత్తం దొరికి అంతా చేసేసి తీసుకొని నిన్న 4 గంటలకు పోయిన పిల్ల ఇప్పుడు పొద్దున్న 6:30కు దొరికింది సార్. మాకు దొరికిందనే సమాచారాన్ని ఎవరిచ్చారు, ఎట్లా తెలిసింది ఇదంతా? మా పిల్లలు, మా లేడీస్ 4, 5 దర్గా దగ్గరికి వెళ్ళారు సార్. అక్కడ దర్గా దగ్గరికి వెళ్ళి జాంగ్రీపేట దర్గా దగ్గరికి వెళ్ళేసి మొక్కేసి బయటికి వెళ్తుంటే పోలీసు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారంట, పాప ఉంది మా దగ్గర, సేఫ్ ఉంది, మీరు వచ్చేయండి, దొరికిండి అని చెప్పారంట అక్కడ పోలీసు వాళ్ళు. అయితే పాప నిన్న మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది? నిన్న 1 గంటలకు వచ్చింది సార్. 1 గంటలకు వచ్చింది, పండుకుంది, తినిచేసి పండుకుంది. 4 గంటలకు బయటికి వెళ్ళింది ఆ పాప. అంతే 4 గంటల 2 సెకండ్లలోనే గాయపోయింది. బర్త్డేకి వచ్చిర్రు అనమాట. వస్తారు వాళ్ళు, ట్యూషన్ చెప్తే మా పాప వాళ్ళకు రోజు వస్తారు వాళ్ళు. రోజు 8:30 దాకా కూర్చుంటారు ట్యూషన్ లా. కూర్చున్నాక వాళ్ళ బాబాయ్ తీసుకొని పోతాడు. బర్త్డే ఉంది కదా అనేసి వచ్చిర్రు వాళ్ళు జల్దీనా, లేకుంటే రాకపోతుండే వాళ్ళు. 6 గంటలకే వస్తుండే. 6 గంటలకు వచ్చి 8 గంటలకు ఉండి వెళ్ళిపోతుండాలి బాబాయ్ తీసుకొని. ఫస్ట్ టైం ఆ పిల్లలు అసలు ఎవరితో మాట్లాడారు సార్. వాళ్ళకి తెలుగువి రాదు. తెలుగు సంపేయాలి సార్. వాడిని మాత్రం పెట్టద్దు. ఆడపిల్లలకు మోసం చేసేటోడైతే బతకనియకూడదు. నేనైతే చెప్తున్నా, ఈ ఏం కానూను ఇన్ని రోజులు ఏం చేసిందో కానీ ఇప్పుడైతే నిజం చేసి చూపించింది. వీడియో వాళ్ళవి మాకు హెల్ప్ చేసారు చాలా. ఇది నేను అలా కృతజ్ఞతగా చెప్పుకుంటున్నా, నమస్కారం చేస్తున్నా. అలా కాళ్ళు మొక్కుతా కానీ ఇంకొక పిల్లకి ఏ బాధ రాకూడదు, ఏ తల్లిదండ్రి ఇంత బాధపడకూడదు. మా బస్సులో ఉన్న వీడియోస్ ద్వారా పోలీసు వాళ్ళు ఛేదించి ఈరోజు మా బస్సు వాసులు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతానికి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి, మా బస్సులో ఓల్డ్ కట్టలమండి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ పాపని తీసుకెళ్ళిండు అతను. అటు నుంచి ఆయన వెళ్ళిన తర్వాత మా బస్సు యూత్ పిల్లలు మరియు మా బస్సు వాసులు అందరూ కలిసి పోలీసులతో పాటు వాళ్ళంతా నైట్ మొత్తం తిరిగి ఆయన ఛేదించి పట్టుకోగలిగింది. కావున హైదరాబాద్ పోలీస్ స్పెషల్గా మా అబిడ్స్ పోలీస్ ఏసీపీ గారికి, ఎస్ఐకి, డిఏ గారికి, ఎస్ఐలకు వాళ్ళందరికీ బస్తీ తరఫున కృతజ్ఞతలు చెప్తూ మా పాప మాకు సేఫ్గా దొరికించినందుకు